యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. లేవి కాండము మొదటి అధ్యాయము. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని కానానికి తీసుకొని వెళ్ళలేదు, కానీ దేవుడు ప్రాముఖ్యంగా వాళ్ళని సీనాయి పర్వతం దగ్గరికి తీసుకొని వస్తా వచ్చాడు. ఈ సీనాయి పర్వతం దగ్గరికి దేవుడు ఎప్పుడైతే వాళ్ళని తీసుకొని వస్తా వచ్చాడో, ఇక్కడ వాళ్ళు మందసం ఎలా కట్టాలో నేర్చుకుంటా వచ్చారు, బళ్ళు ఎలా అర్పించాలో నేర్చుకుంటా వచ్చారు, యాజకులు వాళ్ళ బాధ్యతలు ఏంటో నేర్చుకుంటా వచ్చారు, వాళ్ళు ఎలా ప్రభుతో వ్యవహరించాలి, ఈ విషయాలన్నీ నేర్చుకుంటా వచ్చారు. కనుక ఈ ఈ యొక్క యాజక కాండం ప్రాముఖ్యంగా ఉట్టి యాజకుల గురించి చెప్పడం కంటే ప్రజలు ప్రభుతో ఎలా వ్యవహరించాలి, ప్రజలు వాళ్ళు మందిరంలో ఎలా ఉండాలి, లేక మందసంలో వాళ్ళు ఏమి ఇవ్వాలి, ఇవన్నీ ఎక్కువగా ప్రజలకి రాయబడతా ఉంటున్న నియమాలుగా మనం చూస్తా రావచ్చు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉండి మోషే వింటూ వాటిలన్నింటినీ రాసినట్టే మనం చూడొచ్చు. ఎక్కువగా ఈ పుస్తకం అంతట్లో మనం చూసినట్లయితే బళ్ళన్నిట్లో ఎలా అర్పించాలి, వీటి మూలంగా దేవునికి నచ్చే బళ్ళు ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. మొదటి 2 వచనాల్లో ఆయన మాట్లాడుతున్న మాటలు మొదటి 3 అధ్యాయాలకి సంబంధించిన మాటలు. ఇక్కడ వాళ్ళు అర్పిస్తున్న బలులు ఎలా దేవునికి నచ్చుతాయో చెప్తా ఉంటున్నాడు. ఎందుకు అనంటే, ఎప్పటికన్నా దేవుడు మన మట్టానికి ఆయన దిగిరాడు, కానీ మనమే ఆయన మట్టానికి ఎదిగేవారిగా ఉండాలి. దేవుడు తన అంతస్తుని ఎప్పుడు తగ్గించుకోడు, మనమే మన అంతస్తు ఆయనకి తగినట్టు నడుచుకోవాలి. అందుకే దేవుడికి నచ్చే బలి అర్పించాలి అనంటే ఆయన చెప్పింది చెప్పినట్టే, చెప్పిన స్థలం, చెప్పిన విధానం, చెప్పిన పద్ధతి అన్నీ ఆయన చెప్పినట్టే. అది దేవునికి నచ్చాలి అనంటే దేవుడు చెప్పినట్టే ఉండాలి. అది ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యమైన ధ్యేయంగా మనం చూడొచ్చు. ఎప్పుడైతే 2వ వచనంలో ఆయన ఇశ్రాయేలీల్లో ఎవరైనా బలి గనుక ఈ దహన బలిగా తీసుకొని వస్తే, వాళ్ళు మందలో నుంచి కావచ్చు, లేకపోతే మేకల ఎడ్ల గుంపులో నుంచి కావచ్చు, ఫ్లాక్స్ ఆర్ హర్డ్స్ అని చెప్తా ఉంటున్నాడు. అంటే ఇవి పెంచుకున్న పశువులై ఉండాలి. అడవి జంతువుల్ని బలర్పించమని బైబిల్లో మనము చూడము. ఎందుకంటే దావీదు కూడా ఈ నియమాన్ని ఆయన పాలిస్తూ చెప్తా ఉంటున్నాడు. నేను దేవునికి అర్పించేది నాకు వెల ఇవ్వకుండా సులువుగా ఉచితంగా దొరికింది, నేను నా దేవునికి అర్పించను అని చెప్తా ఉంటున్నాడు. దేవునికి అర్పించేటప్పుడు అది అర్పించేవానికి ఖర్చవ్వాలి, లేకపోతే దానికి క్రయం చెల్లించాలి. అప్పుడే అర్పించేవాడు దాన్ని అర్పణ అని పిలవచ్చు. అర్పణ అని అంటే నేను ఏదన్నా పోగొట్టుకోగలిగితేనే దాన్ని అర్పణ అని అనగలము. ఇక్కడ ప్రాముఖ్యంగా ఆయన ఈ పెంచే జంతువులు అంటే పెద్ద జంతువులు లేక చిన్న జంతువుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క పక్షుల గురించి పెద్దగా ప్రస్తావించట్లేదు ఈ 2వ వచనంలో. ఎందుకంటే పక్షులు అనేది ఇది ప్రాథమికమైన బలులు కాదు, కానీ ఎవరైనా పేదోళ్ళు ఉంటే ఒక పశువుని కొనేంత డబ్బు వారి దగ్గర లేకపోతే అట్టి వారి సదుపాయం కొరకై పశువులని వాళ్ళు ప్రభువు దాన్ని అనుకూలపరుస్తూ వచ్చాడు. కానీ ప్రాముఖ్యమైన మూల బలులు ఏంటి అనంటే అది ఎద్దు లాంటి పెద్ద పశువులు కావచ్చు, గొర్రె మేక లాంటి చిన్న పశువులు కావచ్చు. 3వ వచనంలో దహన బలిగా ఇవ్వాలి అనంటే ఈ పెద్ద పశువులు ఎలా ఇవ్వాలో చెప్తా ఉంటున్నాడు. పెద్ద పశువులు కానీ చిన్న పశువులు కానీ దాదాపు ఒకే విధానాన్ని ఆయన ఇక్కడ చెబుతా ఉంటున్నాడు. ఆయన చెప్పే విధానం ఏంటి అనంటే, మొట్టమొదటిది ఆ పశువు లోపం లేని మొగదై ఉండాలి అని చెప్తా ఉంటున్నాడు. ఎందుకు లోపం లేనిది మొగదై ఉండాలి అనంటే, ఇక్కడ ఒక ఖచ్చితమైన క్రయాన్ని చెల్లించాలి. అంతేకాదు ఈ పశువు లోపం లేనిదై ఉండాలి అనంటే ఇద్దరిని చూపిస్తా ఉంది. ఒకటి, లోపం కలిగిన మానవుడు అర్పిస్తున్నాడు కాబట్టి లోపం కలిగిన దాన్ని అర్పిస్తే అది ఈయన లోపాన్ని ఎలా తీయగలదు, కాబట్టి లోపము లేని దాన్ని అర్పించాలి. రెండోది, లోపం లేని దాన్ని అర్పిస్తున్నాడు అనంటే లోపం లేని దేవునికి ఇస్తున్నాడు అనే మాట కూడా మనం గ్రహించాలి. ఈ లోపం లేని పశువు అర్పించేవాడు లోపం కలిగిన వాడని, ఎవరికైతే అర్పిస్తున్నాడో ఆయనలో లోపం లేదు అని చూపిస్తూ ఉంటుండగా, ఈయన దీన్ని అంత సులువుగా తీసుకొని వెతికి పరీక్షించి తీసుకొని రావాలి. ఆయన దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని ఆ గవిని దగ్గర వారికి ఆయన ప్రెజెంట్ చేయాలి. ఎప్పుడైతే వారికి ఆయన ప్రస్తుతిస్తాడో అప్పుడు వాళ్ళు దాన్ని పరీక్షించి ఆ తర్వాతే దాన్ని స్వీకరిస్తారు. అంటే దేవునికి మనకు నచ్చింది ఆయనకి ఏదో కొట్టేసి ఇచ్చేశాను అని చెప్పి వెళ్ళిపోవడానికి వీల్లేదు. మనం ఏదైతే ఆయనకి ఇస్తున్నామో అది ఆయన ముందు అంగీకరించాలి, ఆయన ముందు దాన్ని స్వీకరించాలి. ఇది చాలా కీలకమైన విషయం. దేవుడికి మనం ఇచ్చేది దేవుడికి నచ్చాలి. మనకి నచ్చింది ఆయనకి ఇచ్చేయడం కాదు, కానీ
ఆయనకి నచ్చింది మనం ఆయనకి ఇవ్వగలిగి ఉండడమే నిజమైన అర్పణగా మనం చూడొచ్చు. అంతేకాకుండా రెండో భాగంలో ఆయన చెబుతా ఉంటున్న మాట, దాన్ని తీసుకొని వచ్చి అర్పించిన తర్వాత దాన్ని తల మీద ఆయన చేయి పెట్టాలి. తన తల మీద ఎప్పుడైతే ఆయన చేయి పెడతా ఉంటున్నాడో, ఇప్పుడు ఈయన దోషమంతా దాని మీద పెడతా ఉంటున్నట్టు, లేక ఇది నా బదులు అని చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ ఈ బదులు అనే విషయాన్ని మనం చూడొచ్చు. మొట్టమొదటిది లోపం లేని తనాన్ని చూస్తూ ఉంటున్నాం. రెండవది బదులు అనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాము. అంటే ఈ వ్యక్తి నన్ను నేను పూర్తిగా అర్పించుకోలేను, ఇది వల్ల కాదు, ఇది పూర్తిగా నన్ను నేను చేయలేను అని చెప్పి ఎప్పుడైతే ఒప్పుకుంటా ఉంటున్నాడు, అప్పుడు తనకి బదులుని ఆయన వెతుకుతూ ఉంటున్నాడు. ఈ క్రయం చాలా ఎక్కువ, నేను ఈ క్రయాన్ని తీర్చలేను, నేనే కాదు ఎవరు ఈ క్రయాన్ని తీర్చలేరు అని అనుకున్నప్పుడే బదిలీలో అవసరము. ఎప్పుడైతే నేనే క్రయాన్ని తీర్చుకోగలను అని అనుకుంటే అట్టి వాడికి బదిలీ అవసరం లేదు. కనుక దీనుడై స్వనీతి మీద ఆధారపడకుండా బదిలీ మీద ఆధారపడతా ఉంటున్నాడు. అంతేకాకుండా మూడవది, ఆయనే దాన్ని చంపి ఆయనే దాని చర్మం అంతా తీసి ఈ వ్యక్తి క్రయముతో కష్టపడి క్రియాపూర్వకంగా నడుము వంచి ఆయన ఆ యొక్క బలితో ఏకమైపోయి పూర్తిగా నిమగ్నమైపోయి దాన్ని అర్పించేవాడిగా ఉంటున్నాడు. ఇక్కడ నుంచి యాజకులు తీసుకొని ఇక ఆ రక్తం అంతా బలిపీఠానికి చిమ్ముతా ఉంటున్నారు. ఆ రక్తం బలిపీఠానికి చిమ్మడం బట్టి వాళ్ళు చూపిస్తూ ఉంటున్న విషయం ఏంటంటే, ఈ జీవము దేవునికి అర్పిస్తూ ఉంటున్నాం, దేవుడు దీన్ని మెచ్చి ఉంటున్నాడు. అర్పించిన వ్యక్తికి దేవునికి సంధి జరుగుతూ వచ్చింది. కనుక రక్షణకి అద్భుతమైన సూచనలు ఈ యొక్క పుస్తకంలో మనకి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇది ఎప్పుడైతే ఆ మంట మీద పెడతా ఉంటారో, దాని లోపల అంతరింద్రియాలు, దాని యొక్క కొవ్వు అవన్నీ ఎప్పుడైతే మంట మీద పెట్టేస్తారో అప్పుడు ఆ ఇంపైన సువాసన దేవుడు ఆగ్రహిస్తూ ఉంటున్నాడు. ఇంపైన సువాసన దేవుడు ఆగ్రహిస్తున్నాడంటే భౌతికంగా దేవుడికి ముక్కుంది, ఆయన శ్వాస మీద ఆధారపడతాడు, పొగని పీల్చుకున్నాడు, ఆయనకు బాగా అనిపించింది అని అనుకోవడం కంటే ఇది ఒక అలంకార భాషలో మానవుడికి దేవుడు సంతోషించాడు అని చెప్పడానికి ఇలాంటి అలంకార భాషని వాళ్ళు వాడుతూ వచ్చారు. కనుక ఇక్కడ ఈ వ్యక్తి క్రయము చెల్లించిన తర్వాత ఈ వ్యక్తి ఎప్పుడైతే లోపం లేనిది వెతికి, అంటే దేవుడు లోపం లేనివాడు, ఆయన దృష్టికి నా మటుకు నేను యోగ్యుడిని కాలేను కాబట్టి బదిలీని వెతుక్కుంటున్నాను, అంతేకాకుండా నేను దాని తల మీద చేపెట్టి నాకు బదులుగా ఇది అని ఒప్పుకుంటున్నాను అని చెప్తూ ఆ తర్వాత చివరిగా ఎప్పుడైతే దాన్ని పూర్తిగా దేవునికి నచ్చేటట్టు అర్పించేస్తూ ఉంటున్నాడో అప్పుడు ఆ అర్పణ స్వీకరించబడతా ఉంటాయి. కనుక రక్షణ విషయంలో కూడా చూస్తూ వచ్చినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు కూడా లోపం లేనివాడు, యేసు క్రీస్తు ప్రభువారు కూడా మన బదులు అర్పించబడిన వాడు, యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా చాలా గొప్ప క్రయధనాన్ని చెల్లించి సంధి చేస్తూ వచ్చాడు, పూర్తి చేస్తూ వచ్చాడు. కనుక ఈ అద్భుతమైన రక్షకునిపై మనం ఆధారపడి నిలబడగలము. ఇదే చిన్న పశువుల విషయంలో కూడా ఆయన మళ్ళా స్పష్టంగా రాస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ ఇదే విషయాన్ని ఎందుకు రాస్తా ఉంటున్నాడంటే స్పష్టంగా ఉండడానికి, ఇశ్రాయేలీలకి దేవుని మనసు ఎలాంటిదో, దేవుని హృదయం ఎలాంటిదో, దేవుని మార్గాలు ఎలాంటివో స్పష్టంగా చెప్పడానికి ఈ పుస్తకంలో బలులని ఆయన వాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ అర్పించేవాడు ఎలా ఉండాలి, అర్పించబడే బలి ఎలాగుండాలి, కోరుకుంటున్న వాని మనసు ఎలాగుంది, లేక దేవుని మనస్సు, దేవుని హృదయం, దేవుని యొక్క మార్గాలు ఎలా ఉన్నాయి, ఈ పుస్తకంలో భలే చక్కగా అర్థమవుతూ ఉంటాయి. ఆ తర్వాత రెండో భాగంలో ఆయన పక్షుల గురించి కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. గువ్వల జత లేక పావురాల జతని కూడా అర్పించవచ్చు. పేదోళ్ళకి ఈ మాటని వినియోగించుకోవచ్చు. మెట్టుకి వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు దాన్ని కూడా దాని తలకాయని తీసేసి రక్తాన్ని ఒలికిచ్చేసి దాని ఈకలని తీసేసి మధ్యలో కోసి పూర్తిగా వేరు చేయకుండా ఎప్పుడైతే దాన్ని కూడా బలిపీఠం మీద పెట్టేస్తారో అప్పుడు అది కూడా దేవునికి నచ్చేదిగా ఉండాలి. మెట్టుకి ఇదంతట్లో ఏం అర్పిస్తున్నాము అనే దానికంటే దేవుడు చెప్పింది అర్పిస్తున్నామా, దేవునికి నచ్చేటట్టు అర్పిస్తున్నామా, దేవునికి నచ్చడానికి అర్పిస్తున్నామా అనేదే చాలా ప్రాముఖ్యము. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, నీకు నచ్చేందుకు దేవ మా జీవితాలు జీవించడానికి మమ్మల్ని మేము అర్పించుకోవడానికి సహాయపడుతున్నాము. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్.